బెస్ట్ డైట్ అడ్వైస్ మీ సైడ్ నుంచి ఏమైనా ఇవ్వాలనుకుంటే మాకేమి ఇస్తారు? బెస్ట్ డైట్ అడ్వైస్, ఈట్ ఆన్ టైం. 1. టైమ్లీ ఈటింగ్ కంపల్సరీ, ఎందుకంటే అదర్వైజ్ వీ కీప్ ఆన్ స్నాకింగ్ సంథింగ్ విత్ అదర్. సో టైంకి ఇది కరెక్ట్గా నేను ఇది తినాలి అంటే ఇదే తినాలి. ఎక్కువ దాన్ని ఏమంటారు, అంటే టెంప్ట్ అయిపోవద్దు ఫుడ్ చూడగానే. ఫుడ్ చూడంగానే చాలా మంది కంట్రోల్ చేసుకోలేరు మేడం. సో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? టెంప్ట్ ఆ అవ్వద్దు. టైంకి కంట్రోల్ చేసుకోవడానికి మీరు ఇచ్చే సజెషన్? నేనైతే నాకు కంట్రోల్ కాదండి. నేనేం చేస్తానంటే చిన్నగా ఒక స్పూన్ తీసుకొని ఒక 2 స్పూన్స్ తినేసి హమ్మయ్య అనుకోని వాటర్ తాగి పక్కకొచ్చేస్తాను. ఎందుకు అంటే ఇట్స్ నాట్ లైక్ కంప్లీట్‌లీ జీరో చేసేస్తే చాలా కష్టమవుతుంది. వి కాంట్. ఇప్పుడు మన టేస్ట్ బడ్స్ గూడా చచ్చిపోతాయి తర్వాత. తర్వాత తిందామన్నా ఓహ్, వయసు కూడా అయిపోతుంది. అప్పుడు అరగదు. లేనిపోయిన రోగాలన్నీ వస్తాయి. సో, ఇప్పుడు అట్‌లీస్ట్ వాట్ ఆల్ యూ కుడ్ ఈట్ బట్ ఇన్ ఎ కంట్రోల్డ్ వే. అది ఒక 2 స్పూన్లు తినేసి వాటర్ తాగండి అంటున్నారు మేడం. సో ఖచ్చితంగా అదే చేద్దాం మేడం. ఫ్యూచర్లో నేను అదే చేయబోతున్నా. అండ్ మీరు చెప్పే డైట్ ఓన్లీ అమ్మాయిలకే కదా, అబ్బాయిలకు కూడా పనికొస్తుంది కదా? అబ్బాయిలకా? డిపెండ్స్ లేండి. బాడీ టైప్స్. యాహ్! బేసిక్గా ఇన్ని అచీవ్ చేసిన అమ్మాయిలు కానీ, మోడలింగ్లో ఉండే అమ్మాయిలు కానీ, అబ్బాయిల మీద పర్సెప్షన్ ఎలా ఉంటుంది మేడం? అంటే వాళ్ళు వాట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ కోరుకుంటారు? ఎలాంటి పర్సన్స్ని ఎక్కువ ఇష్టపడతారు అంటే మీరు ఏం చెప్తారు? అందరి గురించి నేను జనరల్‌గా మాట్లాడలేను కానీ వాట్ ఐ ఫీల్ ఈస్ అ పర్సన్ షుడ్ బి సపోర్టివ్ ఎనఫ్. ఎందుకంటే ఇప్పుడు మన పార్ట్నర్ యాస్పిరేషన్ ఉన్నారనుకోండి, యూ షుడ్ బి అండర్‌స్టాండింగ్. యాహ్! షీ హాస్ సమ్ యాస్పిరేషన్స్ అండ్ ఐ నీడ్ టు సపోర్ట్. బికాజ్ ఆల్ త్రూ షీ విల్ బి సపోర్టింగ్ యూ. మీ కెరియర్ కానివ్వండి, లేకపోతే పిల్లల్ని పెంచటంలో కానివ్వండి, లేకపోతే ఇంకా ఇన్‌లాస్‌ని మేనేజ్ చేయడం ఆర్ కుడ్ బి ఎనీథింగ్. షీ ఈస్ సపోర్టింగ్ యూ. తనకున్న గోల్స్ రీచ్ అవ్వడంలో ఇఫ్ యూ కుడ్ సపోర్ట్ అండర్‌స్టాండింగ్ హర్ అండ్ గివ్ దట్ స్పేస్ ఫర్ హర్, దట్స్ ఇట్. సూపర్. సో సపోర్ట్ చేయండి, అది సరిపోద్ది. అబ్బాయిలు ఇంకేం చేయక్కర్లేదు. ఇంకేం చేయక్కర్లేదండి. ఆటోమేటిక్‌గా అన్నీ వచ్చేస్తాయి. జస్ట్ సపోర్ట్ చేయండి అంతే. సో ఖచ్చితంగా సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తాం మేడం. అండ్ సోషల్ మీడియాలో మీ యాక్టివిటీ ఎలా ఉంటుంది? ఐఎమ్ యాక్టివ్ బోత్ ఆన్ ఇన్‌స్టా అండ్ ఫేస్‌బుక్ అండి. అండ్ అప్పుడప్పుడు చిన్న చిన్న సీరీస్ కూడా చేస్తూ ఉంటాను. సో ఐ కీప్ ఆన్ పోస్టింగ్. నాది లేట్లీ ఎప్పుడు ఏది ఈవెంట్ అయినా కూడా ఐ కీప్ ఆన్ పోస్టింగ్. మొన్న సత్య సాహిత్య ఇంటర్నేషనల్ అవార్డ్స్ మ్యూజికల్ అవార్డ్స్ అన్నమాట. సో దానికి పిలిచారు. సో వాళ్ళు ఏంటి అంటే ఎక్సలెన్స్ అవార్డ్, ప్రతిభా పురస్కార అవార్డ్స్ అంటారు. సో వాళ్ళు ఓన్లీ మ్యూజిక్ అనే కాకుండా టాలెంటెడ్ పీపుల్ ఆర్ హూ ఈస్ వర్కింగ్ ఫర్ ద సొసైటీ ఇలాంటి వాళ్ళని ఉంటే కూడా పిలిచి అవార్డ్ చేస్తూ ఉంటారు. సన్మానంలాగా ఫెలిసిటేట్ చేస్తారు. అండ్ ఐ వాజ్ విత్ గిడుగు రామ గిడుగు రామ్మూర్తి గారి అవార్డ్ తీసుకున్నాను. ఉగాది పురస్కారాలు తీసుకున్నాను. అండ్ అంటే ఇప్పుడు మీ ఇంటికి వస్తే ఒక హాల్ మొత్తం అవార్డ్స్తో ఫుల్ అయిపోయి ఉంటుంది కదా? హాల్ మొత్తం ఇంకా అంత చేయట్లేదు. బట్ యా, అవార్డ్స్. అయితే మేడం ఫ్యూచర్ ఇన్ని చేసినాక అవి ఎంతసేపు? మీరు చేసే థింగ్స్కి ఆ అవార్డులు చిన్నవి. థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్లాన్స్ మేడం, నెక్స్ట్ ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయి? ఏమైనా యాక్టింగ్ వైపు వచ్చే? యాక్టింగ్ వైపు అంటే నాకు ఇప్పటి వరకు మేజర్ రోల్స్ అనేది నేను ఏమీ తీసుకోలేదండి. కొన్ని స్క్రిప్ట్స్ జరుగుతున్నాయి కానీ బట్ ఐ డిడ్ంట్ సే యెస్ కన్సిడరింగ్ మై కరెంట్. అంటే ఇప్పుడు మీకెలా ఉంటదంటే చాలా మంది మిస్ ఇండియా అయితే అసలు ఫటాఫట్ వచ్చేసేవి మీకు. మిసెస్ ఇండియా అయిపోయారు. నేనేమనుకుంటా అంటే మిసెస్ ఇండియా అయిపోయాను కాబట్టి ఏమన్నా చిన్న రోల్స్ వస్తాయా? లేకపోతే చిన్న మూవీస్ వస్తాయా? సో అలాంటప్పుడు నేను ఆల్రెడీ లైఫ్‌లో చాలా అచీవ్ చేసున్నాను. వై షుడ్ ఐ ఈవెన్ లుక్ ఆఫ్టర్ దిస్ అనేసి నేను కొన్ని చాలా వరకు రిజెక్ట్ అని కాదు. మొహం మీద ఏం చెప్పలేదు. బట్ నానుస్తున్నాను ఇంకా. సో అలా వెయిటింగ్లో పెట్టేస్తున్నారన్నమాట. సో ఖచ్చితంగా మీకు మంచి క్యారెక్టర్లు రావాలని కోరుకుంటున్నాను. ఫ్యూచర్లో బిగ్ స్క్రీన్ మీద కూడా చూడాలి. సో మీ వర్క్ని తప్పకుండా. అండ్
కీప్ ఇట్ కంటిన్యూ అండ్ కీప్ ఇన్స్పైరింగ్ అస్. Yeah, and I watch Big Boss a lot. ఓకే, అటువైపు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా మీకు? ఇంట్రెస్ట్ అంటే ఐ డోంట్ నో, ఇప్పుడని కాదండి, ఫస్ట్ సీజన్ నుంచి నేను బాగా వాచ్ చేస్తాను. సో నాకు చాలా ఇష్టం అన్నమాట, అది చాలా లైవ్లీగా అనిపిస్తుంది. అంటే అంత కొట్టుకోవడం, అంత యారగెన్స్. మీకు వైలెన్స్ అంటే ఇష్టం ఉంటది కదా, మరి అది కూడా ఒక టైప్ ఆఫ్ వైలెన్సే కదా. అంటే బ్యాక్ బిచ్చింగ్ అని, కొట్టుకోవడం అని. I mean, you will understand how people behave when they are left in a place. So different kind of characters మీరు ఇంట్లో కూర్చొనే చూస్తా నేర్చుకోవచ్చు. సో మీరు మూవీస్ చూస్తారా మేడం? యా బాగా చూస్తాను. సో రీసెంట్లీ చూసిన సినిమా? నేను నిన్న యానిమల్ మూవీ చూసాను. చాలా మంచి సినిమా చూసారు మేడం. I'm a big fan of Mahesh Babu. And యా, చిరంజీవి గారు మూవీస్ అయితే ఇంకా ఆయన మూవీస్ చూస్తూ పెరిగిందాన్ని. సో ఆయనకి ఎప్పటికీ అలా ఉండిపోతుంది. నేను ఇప్పుడు ప్లేలిస్ట్ పెట్టుకుంటే ఎక్కువ చిరంజీవి గారు, ఇళయరాజా మ్యూజిక్, మాస్టర్ పీస్లు అవన్నీ, మాస్టర్ పీస్ అవే నడుస్తూ ఉంటాయి ఎక్కువ. సో స్ట్రెస్ బస్టింగ్ సాంగ్స్ అంటారు. యా సో ఇందు వదిన కుందరగానే ఆ నాస్టాల్జియా అక్కడ ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది. సో అండ్ ఆఫ్టర్ దాట్ పవన్ కళ్యాణ్ గారు చెప్పక్కర్లేదు. సో ఇప్పటికీ ఆ క్రేజ్ ఇప్పటికేంటి ఎప్పటికీ తగ్గదానికి. మీరు ఫస్ట్ చూసిన పవన్ కళ్యాణ్ సినిమా ఏంటి మేడం థియేటర్లో? థియేటర్లో నేను ఇది ఖుషి. సరైన సినిమా మేడం. లాస్ట్ ఇయర్ రిలీజ్ చేశారు, ఐడియా ఉంది, వెళ్ళారా మళ్ళా? లేదు, మళ్ళీ వెళ్ళలేదు. బట్ ఖుషి సచ్ మాస్టర్ పీస్. అదే మీరు మంచి యంగ్ లో, అదే ఇంకా అలా అడల్సెంట్ ఏజ్ నుంచి అలా వస్తున్న టైంలో వచ్చిన సినిమా కదా. సో బాగా ఎంజాయ్ చేసి ఉంటారు ఆ సినిమా. చాలా.